పాలన చేస్తుండగా కలిపురుషునికి ఊంచుకునేటటువంటి అవకాశం కలగలేదు. తడబడుతున్నాడు ఎలా నిలబడడం అని. ఈలోగా ఆయన దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆయన కురుజంగాల దేశం అనేటటువంటి దేశంలోకి ప్రవేశించాడు పరీక్షిత్. ఉత్తరుని యొక్క కుమార్తె ఇరావతి అనబడేటటువంటి పిల్లని పరీక్షిత్ వివాహం చేసుకుని ఈ కురుజంగాల దేశంలోకి ప్రవేశించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని ఆయన చూశాడు. అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దు ఒక్క కాలుతోనే ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. ఒక్క కాలు మీదే నిలబడింది ఆ ఎద్దు, మిగిలిన శరీరం భూమి కాని ఉంది. దూడ పక్కన లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఆ ఆవు భూమాత, ఆ ఎద్దు ధర్మమూర్తి. ధర్మమే వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమశివుడు ఎదురుగుండా వృషభం ఉంటుంది. అంటే ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు అని. అందుకే రుత్ శబ్దానికి అర్థం ఏమిటంటే రుద్రుడు అంటే చాలామంది రుద్రుడు అంటే చాలా కోపంతో ఉంటాడు, ఏదో పాడు చేసేస్తాడు, భయపెట్టేస్తాడు అనుకుంటారు. కాదు, నిరంతరం రుద్రాభిషేకం చేసేటటువంటి వారికి రుద్రాభిషేకం చేసి పరమశివానుగ్రహం పొందాలని ఏర్పడిన సంఘాలు ఉంటాయి కొన్ని, భరద్వాజ రుద్రాభిషేక సంఘాలు లాంటివి. అలాంటి వాటికి పరమశివుడిచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా? ధర్మమునందు ఊంచుకుని ధర్మాచరణము చేయగలిగిన శక్తినిస్తాడు. రుద్రాభిషేకం నిష్కామంగా ఏ కోరిక లేకుండా రుద్రాభిషేకం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ధర్మమునందు నిలబడేటటువంటి శక్తినిస్తాడు. ఎందుకంటే ఆయన వృషభారూఢుడై తిరుగుతుంటాడు, ధర్మమును అధిరోహించి ఉంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి సర్వకాలముల యందు ప్రయత్నిస్తూ ఉంటాడు. విష్ణువు యొక్క మారు రూపమైనటువంటి ప్రభువు నా విష్ణు, అదే ఆ ప్రభువు విష్ణుస్వరూపము కాకపోతే అసలు రాజుగా కూర్చోలేడు. అందుకు విష్ణువే రాజుగా ఉంటాడు. విష్ణువు ధర్మమునే నిలబెడతాడు. ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళు, అర్థం పర్థం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్లకున్న భేదాలు ఈశ్వరుడి యందు కూడా ప్రవేశపెట్టాలనుకున్న వాళ్ళు విష్ణువుకి శివుడికి భేదం చెప్తారేమో కానీ తత్వతః అసలు విష్ణువుకి శివుడికి భేదం ఉండదు. పోతన గారు తలకొట్టుకున్నది అదే. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అంత పంచాక్షరీ మహామంత్రం చేసి శివభక్తి తత్పరుడైనటువంటి పోతన గారికి రామచంద్రమూర్తి సాక్షాత్కరించి అనుగ్రహించి 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరింపజేయలా. శివకేశవుల మధ్య భేదం లేదనడానికి ఇంతకన్నా ప్రబల తార్కాణం ఇంకోటి ఉంటుందా? కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం. పరీక్షిత్తుకి ఎంతసేపు ధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నం. ఆ ధర్మము వృషభ రూపంలో ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. అంటే ధర్మము ప్రధానముగా 4 కాళ్ళ మీద నిలబడుతుంది. మిగిలిన అంగములు పక్కన పెట్టండి, అవన్నీ ఈ 4 అంగములలోకి పర్యవసిస్తాయి. 1 సత్యము, 2 శౌచము, 3 దయ, 4 తపస్సు. ఈ 4 ధర్మమునకు ప్రధానమైన పాదములు. ఈ 4 పాదములలో సత్యమన్న పాదము తప్ప 3 పాదములు లేవు. కలియుగం ప్రారంభంలోనే ధర్మదేవత యొక్క 3 పాదములు తెగిపోయి ఒక్క పాదం మీద టేకుతోంది. భూదేవి గోమాత రూపాన్ని పొంది ఏడుస్తోంది. భూదేవిగా ఏడవచ్చుగా, గోమాత రూపాన్ని పొంది ఏడవడం ఎందుకు? మీరొక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ హింసింపబడకూడని ప్రాణి అంటూ ఈ లోకంలో ఉంటే ఒకే ఒక్క ప్రాణి ఉంది, అదే గోమాత. అసలు అది ఎన్నడూ హింస పొందకూడదు. గోమాత హింస పొందిందనుకోండి, అక్కడ సుఖశాంతులు ఉండవు. గోమాత హింస పొందినటువంటి దేశంలో శాంతి ఉండేటటువంటి అవకాశము ఉండదు. అందుకే స్కాంద పురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, యగృహే దుఃఖితాగావహ. ఏ ఇంట, ఏ రాష్ట్రమునందు, ఏ దేశమునందు గోవు దుఃఖిస్తుందో, గోవు హింసకు లోనవుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉండదు, అక్కడ శాంతి ఉండదు. గోవు ఎప్పుడూ రక్షింపబడవలసినటువంటి ప్రాణి. గోవు యందు పరమాత్మకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. భూదేవి ఎచ్చినా పట్టించుకోడేమో కానీ ఒక గోమాత అంబారామం చేసి ఏడిచింది అంటే ఆయన అంగీకరించాడు. అందుకే
ఆ గోవుని కానీ చెనకితే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోదే అంటారు. ఆ వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కడుపు ఉడికిపోతుందిట ఆవు జోలికెడితే. భూదేవి భగవంతుడు తన వైపు చూసి తన భారాన్ని తగ్గించాలన్న నాడు మొట్టమొదట ఏ రూపాన్ని పొందుతుందంటే గోరూపాన్ని పొంది ఏడుస్తుంది. గోరూపాన్ని పొంది ఏడిచిందా ఈశ్వరుడు అంగీకరించాడు. భూమికి భారం అన్న మాట ఉండదు, ఇన్ని వస్తువుల చేత భారం అన్న మాట ఉండదు. భూమికి భారం ఒక్కటే. ఏది భారము అంటే పాపమే భారము. పాపం అంటే వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా తన ఇచ్చ వచ్చిన రీతిలో బ్రతకడాన్ని పాపమని పిలుస్తారు తప్ప పాపం అన్న మాటకి ఇంకొక అర్థం ఉండదు. అలా పాపం ఎక్కువైపోతే వేదం చెప్పినట్టు బ్రతికేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది అనుకోండి, వేద విరుద్ధమైన ప్రవర్తన ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు గోరూపాన్ని ధరించి భూమి ఏడుస్తుంది. ఏడిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడడుగునాడు పట్టి హింస చేతు అన్నాడు. గోవుల జోలికెడితే అక్కడ శాంతి ఉండదు, నేను వాళ్ళని పట్టి చెనకుతానన్నాడు. కాబట్టి గోరూపాన్ని ధరించి పక్కన దూడ లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఈ ధర్మము వృషభ రూపాన్ని ధరించి ఉంది. ఆ వృషభము గోమాతను అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు? నీ కన్నుల వెంట నీరు రాకూడదు కదా, కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడని బాధపడుతున్నావా? కలిపురుషుడు ప్రవేశిస్తే పాపములు పెరిగిపోతాయి. ఎటువంటి రోజులు రాబోతున్నాయో నాకు తెలుసమ్మా. తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించరు. తల్లిదండ్రులకి ప్రేమతో అన్నం పెట్టేటటువంటి వాళ్ళు, తల్లి చేతి అన్నం నేను తింటున్నాను, మా నాన్నగారు ఉండడం వల్ల ఆయన అనుభవం, ఆయన యొక్క ఆశీర్వచనంతో నేను ఆయన ఆజ్ఞలను ఔదల దాల్చి బ్రతుకుతున్నానన్న బిడ్డలు లోపించిపోతారు. తల్లిదండ్రులు బిడ్డలకు బరువైపోయేటటువంటి రోజులు వస్తాయి. భర్త భార్యను ఆదరించడు, భార్య భర్త పట్ల విశేషమైనటువంటి ప్రేమతో ఉండేటటువంటి రోజులు తగ్గిపోతాయి. యజ్ఞయాగాది క్రతువులు నడవవు. యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్సులు ఇవ్వరు. ఇంద్రుడు ఎప్పుడు వర్షం కురిపించాలో అప్పుడు వర్షం కురిపించడు. ఎప్పుడు వర్షం కురిస్తే చేతికందవలసిన పంట పాడవుతుందో అప్పుడు వర్షాలు పడడం జరుగుతూ ఉంటుంది. లోకంలో అనేకమైనటువంటి ఉత్పాతములు సంభవిస్తాయి. ఎవరు నిజానికి పరిపాలనాంశతో కూర్చోడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత లేదో అటువంటి వారు పరిపాలన చేస్తూ ఉండగా శాస్త్రములు తెలిసి ఉన్నటువంటి మహాపురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ సేవ చేసి జీవనాలు గడపవలసినటువంటి రోజులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు భరించవలసి వస్తుందని ఏడుస్తున్నావా అమ్మా అని అడిగింది ధర్మం భూమిని. అడిగితే గోమాత అంది, కాదు, నేను అందుకు ఏడవట్లేదు, నేను భరించాలని ఏడవట్లేదు. నీకు 3 కాళ్లే ఉన్నాయి. నీకు 3 కాళ్లే ఉంటే ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు. శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఒకనాడు రేఖామయధ్వజ సుధాకలచాతపత్ర వజ్రంకుశాంబుర్హ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా దివ్యమైనటువంటి చిహ్నములు ముద్రితమైనటువంటి శ్రీపాదములు కలిగినటువంటి కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడయాడాడు. ఆయన నడయాడినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అలా ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము పరిసమాప్తమైందని, నీకు ధర్మాన్ని అందించేవాడు లేడని, దీని వలన లోకంలో అధర్మం పెచ్చరిల్లిపోతుందని నేను ఏడుస్తున్నాను తప్ప కేవలం నా కోసం నేను ఏడవట్లేదు. నేను ఏడుస్తున్నది ధర్మం కోసం. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సమస్త ఆర్ష వాంగ్మయము యొక్క ప్రయోజనం ఒక్కటే, ధర్మ ప్రబోధం ఒక్కటే. ఆ ధర్మం 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 అదొకటే. మనిషి తరించేది దేని వల్ల? ధర్మము వలన. ఆ ధర్మం ఒక్కటి పక్కన పెట్టి ఎన్ని పట్టుకోండి, దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే ఆ శ్రీలలనేశుడు లేవిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే.
ఆ కాలము చేత ఇవాళ కలియుగ ప్రవేశంలో నీకు ఒంటి కాలు ఏర్పడింది, 3 పాదములు పోయే ఈ ధర్మానికి, అందుకే ఏడుస్తున్నాను. దీని వలన ఏమవుతుంది? నీవు ఒక పాదంతో ఉంటే 3 పాదాలు లేకపోతే దీని వలన దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు, నాకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనుచు కుందెదననఘా. ఓ అనఘా, ఓ ధర్మదేవత, నీవు ఇలా ఒక పాదంతో ఉంటే ఎంతమందికి ఇబ్బంది ఉంటుందో తెలుసా? అలా ఉన్న కారణం చేత దేవతలకు యజ్ఞయాగాదులుండి హవిస్సులుండవు, కాబట్టి దేవతలు తృప్తి చెందరు. పితృదేవతలకు తద్దినం పెట్టేవాడు, శ్రాద్ధం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకి జరగవలసినటువంటి కార్యాలు జరగవు. పితృదేవతలకు, ఋషులకు, వేదాన్ని నమ్ముకుని వేదాన్ని ప్రాణంగా, భగవంతుణ్ణి ప్రాణంగా ఉపాసన చేసేటటువంటి ఋషుల యొక్క జీవనం నడవదు. ఋషులకు, నానావర్ణాశ్రమములకు, ఏ వర్ణమునకు తగిన ధర్మము, ఏ ఆశ్రమమునకు తగిన ధర్మము ఆ వర్ణాశ్రమముల యందు నడవదు ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకు, గోవులకు, అసలు గోవు అనేటటువంటి దాని మీద భక్తి అన్న మాట సన్నగిల్లిపోతుంది లోకంలో. గోవులకు, ధీయుతులకు, బుద్ధి కలిగినటువంటి వాడు, శాస్త్రం చదువుకున్నవాడు, పురాణం చదువుకున్నవాడు, వాడు ఎలా బ్రతుకుదామనుకుంటున్నాడో అలా బ్రతికే అవకాశం లోకంలో ఉండదు. కాబట్టి ధీయుతులకు, నీకు, నాకు, భూదేవతకి, ధర్మానికి కూడా చాలా కష్టమైనటువంటి కాలం దాపురించబోతోంది అని నేను కుందెదననఘా, నేను ఏడుస్తున్నానయ్యా అందావిడ. వీళ్ళిద్దరూ ఇలా ఏడుస్తుండగా పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. కురుజంగాల దేశంలోకి ప్రవేశించి ఈ 2 ఏడుస్తూ మాట్లాడుకోవడాన్ని వింటున్నాడు. ఓహో, కలిపురుష ప్రవేశం జరుగుతోంది అనుకున్నాడు. ఈలోగా కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, క్రూరుండు, జంఘాలుండు, శూద్రుండొక్కడు తన్నె బంతిచిలగా నిర్ఘాత పదాహతిన్. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లటి వర్ణంలో ఉండి దూడ పక్కన లేక ఏడుస్తున్నటువంటి ఈ ఆవుని, ఒంటికాలి మీద నిలబడినటువంటి ఆ వృషభం ధర్మదేవతని, ఎక్కడి నుంచో తాను రాజు కాకపోయినప్పటికీ కూడా తానే రాజన్నట్టుగా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరుడు, రాజు పట్టుకోవలసినటువంటి దండాన్ని తాను పట్టుకున్నవాడు, పట్టుకోవడానికి తగిన అర్హత లేనివాడు, అలా పట్టుకుని రాజు వేషం కట్టి తన్ని బంతిచిలగా నిర్ఘాత పదాహతిన్, ఒక్క ఎగురు ఎగిరి 2 కాళ్లతో ఆ ఎద్దును తన్నాడు. ఆ ఎద్దు నేల మీద పడిపోయి పెద్ద అంబారావం చేస్తూ ఏడిచింది. వెంటనే అతను ఇంకొక పెద్ద ఎగురు ఎగిరి ఆ ఆవుని కూడా తన్నాడు. ఆ ఆవు కూడా నేల మీద పడి ఏడుస్తోంది. చూశాడు పరీక్షిత్. గబగబా వచ్చాడు. వచ్చి కలిపురుషుణ్ణి నిలదీసి ముందు ఈ ఎద్దుని, ఆవుని సేద తీర్చి ఒక మాట అన్నాడు. అమ్మా, వాచివి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి నేగిన నెలదాగిన. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరు తినే ఆహారంలోనూ భాగాన్ని నువ్వు పొందవు. లోకంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. మాంసం తినేటటువంటి జంతువు వాళ్ళు తినే ఆహారాన్ని అది తింటోంది అని పోనీ దాన్ని చెనకచ్చు. గడ్డి ఎవరు తింటారు? ఎవరికి కావాలి? ఎవరికీ అక్కర్లేదు. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా ఇంటికొచ్చి బిందెలో నీళ్లు ముట్టిపెట్టి తాగిందా? ఎక్కడో ప్రవహించేటటువంటి నీళ్లు తాగి ఇహమునకు కావలసినటువంటి పాలనిచ్చి పరమును పొందడానికి కావలసినది గ్రహోపశాంతిని, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి పాలను కురిపించగలిగినటువంటి నిన్ను తన్నిన మూర్ఖుడెవడమ్మా? వాడెవరున్నాడో వాడి 2 చేతులు కూడా మణికీళిత భూషణయుక్త బాహులన్, మణులతో పొదగబడినటువంటి భూషణములు ధరించినటువంటి వాడి 2 చేతులు ఇప్పుడే నరికేస్తాను. వినువీధికి నేగిన నెలదాగినన్, వాడు స్వర్గానికే పారిపోని పాతాళానికే పారిపోని విడిచిపెట్టను. అర్జునుడి మనవణ్ణి
ధర్మాన్ని నిలబెట్టాలనేటటువంటి పూనిక కలిగినటువంటి వాణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైన భక్తుణ్ణి, నేను రాజ్య పరిపాలన చేస్తుండగా ధర్మదేవతకి భూదేవతకి ఇంత అపచారమా, నేను వాణ్ణి విడిచిపెట్టనమ్మా అన్నాడు. కలిపురుషుడు గడగడలాడుతూ పరీక్షిత్ మహారాజు గారి యొక్క పాదముల మీద పడ్డాడు. ఎంతటి దుర్మార్గుడైనా పాండువీరుల యొక్క ప్రతిజ్ఞ, పాండువీరుల యొక్క ధర్మం అటువంటిది. వెన్ను చూపినవాడు, శరణాగతి చేసినవాడు, రక్షించమని ప్రార్థించిన వాణ్ణి చెనకరు. కాబట్టి నీవు కలిపురుషుడవైనా నిన్ను చెనకను, నీవు ఉత్తర క్షణంలో నా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను? ఇది కలియుగం, నేను ఇక్కడే ఉండాలి. కానీ ఎటు చూసినా నాకు మీరే కనపడుతున్నారు. పరమధర్మమూర్తి అయినటువంటి ప్రభువు అధర్మాత్మలకు గుండెల్లో నిద్రపోవడానికి వీలు లేకుండా చేస్తాడు. కాబట్టి ఆయన గుండెల్లో సింహస్వప్నం అయి ఉంటాడు అధర్మాత్మలకు. ఎటు చూసినా పరీక్షిత్ మహారాజా నువ్వే కనపడుతున్నావు, కాబట్టి నేను ఎలా ఊంచుకోను? పోనీ నేను అంతటా తిరగను, నువ్వే నాకు కొన్ని స్థానాలు, నువ్వు ఎక్కడ ఉండమంటావో నేను అక్కడే ఉంటాను, నాకు కొన్ని స్థానములు చూపించు అన్నాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఆలోచించి, నీకు 4 స్థానములు ఇస్తాను, ఆ 4 స్థానముల యందు నువ్వు ఉండన్నాడు. ఏ స్థానముల యందు ఉండమంటారని అడిగాడు. మొట్టమొదటిది జూదం. ఎక్కడ జూదం ఆడుతూ ఉంటారో, జూదానికి సంబంధించినటువంటి సంభారం ఉంటుందో దాని ఎందుండు. అందుకే ఆడారా ఆడలేదాతో సంబంధం ఉండదు, అవి ఉంటే చాలు ఇల్లు నాశనం అవుతుంది, ఎప్పటికో అప్పటికపోతుంది ఇల్లు. ఒక్క భగవద్గీత, ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం ఉన్నాయనుకోండి, మనం చదవక్కర్లేదు, ఒక పువ్వు వేసి నమస్కరిస్తే ఎప్పటికో అప్పటికి అవి చదువుకుని మన్ని కూడా తరింపజేయగలిగిన వాడు వంశంలో పుడతాడు. చాలామంది నా దగ్గరికి తీసుకొచ్చి, మా ఇంట్లో ఇప్పుడు చదివేవాళ్ళు లేరండి, భాగవతం మీరు తీసేసుకోండి అని ఇస్తుంటారు. నేను దెబ్బలాడుతుంటాను, బుద్ధి ఉందా లేదా? మీ ఇంట్లో బిందెలు, చెంబులు, ఆఖరికి పాలు తాగేసిన కవర్లు కూడా దాచుకోవటం మీద భాగవతం బరువు అయిపోయిందా? ఇంట్లో పెట్టుకుని ఓ పువ్వి నాకెందుకు ఇస్తావు? నీ ఇంట్లో ఎప్పుడో అప్పుడు పుడతాడు భాగవతం చదువుకునేవాడు, పెట్టుకో ఇంట్లో, భాగవతం ఇచ్చేయకంటూ ఉంటాను. కాబట్టి అటువంటి గ్రంథములు ఇవ్వకూడదు, పెట్టుకోవాలి ఇంట్లో. నువ్వు చదవకపోతే పోన్లే, ఒక్క నమస్కారం చేయి చాలు, అవి చదువుకుని 7 తరాలు తరింప చెయ్యగలిగిన వాడు వస్తాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఏ స్థానములు ఇవ్వమంటారు, ఏ స్థానములు ఇవ్వాలి అని ఆలోచించి మొట్టమొదట జూదాన్ని ఇచ్చాడు. అందుకే జూదము కలిపురుష స్థానం. అవి ఎక్కడుంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, అశాంతికారకమై ఉంటుంది. రెండవది మద్యపానాన్ని ఇచ్చాడు. మద్యము ఎక్కడ ఉంటుందో అక్కడ కలిపురుషుని యొక్క స్థానముగా నిర్ణయం చేశాడు. మూడవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు. అందరి గురించి నేను మాట్లాడటం లేదు, ఎందుచేత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను మాట్లాడటం కాదు, శాస్త్రమే మాట్లాడదు. అసలు ఈ లోకంలో లక్ష్మి కంటికి కనపడేది ఎక్కడా అంటే గృహిణీ రూపంలోనే ఉంటుంది. అందుకని ఆమెయే కామాక్షి పరదేవత. అందరూ స్త్రీలు రారు అందులోకి, స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు, ఏ కట్టుబాటు లేకుండా సంచరించేటటువంటి వారు. అటువంటి స్త్రీలు ఎక్కడుంటారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. నాలుగవది వేట, తమకాన్ని కల్పిస్తుంది. వేట అని పూర్వం బయలుదేరితే పరీక్షిత్తుకి ముందు గ్రామాలను పాడు చేస్తున్నటువంటి క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడం కోసం వేటాడేవారు. ఒకసారి పరీక్షిత్తు ఆ స్థానాన్ని కలిపురుషుడికి ఇచ్చిన తరువాత వేటకి బయలుదేరితే తమకం కలుగుతుంది. తమకం కలగడం అంటే దాని యందు ఇంకా దాహం తీరదు, అలా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నానన్నాడు. ఆయన అన్నాడు, మీరు 4 ఇచ్చారు ఉదారులై, నేను 5వది అడుగుతున్నాను, అది కూడా ఇవ్వండి అన్నాడు. ఏదని అడిగాడు. సువర్ణము, బంగారం ఇవ్వండి, అందులో ఉంటానన్నాడు. తప్పకుండా బంగారం కూడా ఇస్తున్నాను, అందులో కూడా ఉండన్నాడు. ఏదో మంచి తిథి వచ్చిన నాడు ఒక్క నీటి కుండ దానం చేస్తే ఎన్ని జన్మలెత్తినా దాహానికి లోటు లేకుండా, దాహం వేస్తే మంచినీళ్ళకి లోటు లేకుండా మంచినీళ్లు దొరుకుతాయి. అటువంటి అక్షయ శబ్దంతో పుణ్యం వచ్చేటటువంటి తిథినాడు జలభాండాన్ని దానం చేయరా అని శాస్త్రాలు చెప్తే, అటువంటి తిథినాడు వెళ్ళి బంగారం కొందిచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటే అక్షయంగా కలిపురుషుడు వస్తాడు. కాబట్టి బంగారము కలిపురుషునకు స్థానముగా నిర్ణయింపబడింది పరీక్షిత్తు చేత.
గమ్మత్తు ఎక్కడొచ్చిందో తెలుసా? ఈ 5 పరీక్షిత్ ఇచ్చాడు. పరీక్షిత్తు ఇవ్వవలసిన అవసరం లేకుండా ఇంకో 5 స్థానాలు వచ్చేసాయి. దాంతో కలిపురుషుడికి 10 స్థానాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. జూదగాడి నోటి వెంట సత్యం వస్తుందనుకోవడం పరమ పొరపాటు. ఏ అసత్యమైనా చెప్పి జూదం ఆడడానికి వెళ్ళిపోతాడు. ఆఖరికి మా అమ్మగారిని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశారండి, ఓ 100 ఇమ్మని అడగడానికి కూడా వెనకాళ్ళు. ఎంత అసత్యమైన ఆడతాడు. అందుకే జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యమునకు స్థానం వచ్చేస్తుంది. ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వము ఏర్పడుతుంది. వాడికి ఏముందండి, పెద్ద పెద్ద కేకలు, అరుపులు, నా అంతవాణ్ణి నేను ఎదురుగుండా వచ్చి మహాపురుషుడే నిలబండివ్వండి, వాడికి చాలా తక్కువ వాడే. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ అతిశయం, గర్వం ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఇంకొక స్థానం వచ్చేసింది. ఇంకా వేట ఎక్కడుందో అక్కడ హింస ఏర్పడుతుంది, అపారమైనటువంటి హింసాబుద్ధి. 4వది, స్వేచ్ఛావిహరణులైనటువంటి స్త్రీలు పెరిగిపోతున్న కొద్దీ అర్థం పర్థం లేకుండా ఎక్కడ చూసినా, వీధిలోకి వెళ్ళినా వాళ్ళ బొమ్మలే, టీవీలు పెట్టినా వాళ్ళ బొమ్మలే, టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళినా వాళ్లే కనపడితే లోకంలో శాస్త్ర విరుద్ధమైన కామము ప్రబలిపోతుంది. కాబట్టి స్వేచ్ఛావిహరణులైనటువంటి స్త్రీలు ఉన్న చోట శాస్త్ర విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన కామము ప్రబలిపోయి లోకమునందు అశాంతి ఏర్పడుతుంది. 5వది బంగారము. బంగారం ఎక్కడుంటుందో వైరం అక్కడుంటుంది. ఒంటి నిండా బంగారం పెట్టుకుని కనపడ్డారనుకోండి, ఎలా సంపాదించాడో మనకి తెలియదండి, పెద్ద దిగేసు తిరుగుతోంది కానీ అంటారు. అకారణ వైరం ప్రారంభం అవుతుంది. అందుకే పరీక్షిత్తిచ్చినవి 5 స్థానాలు, పరీక్షిత్ ఇవ్వవలసిన అవసరం లేకుండా వచ్చేసినవి 5 స్థానాలు. ఇప్పుడు ఈ 10 స్థానములు పరీక్షిత్తుకి కేటాయింపబడ్డాయి. మహానుభావుడు ఆ కలిపురుషుడికి కేటాయింపబడ్డాయి. పరీక్షిత్తు ఆ ఆవుతోటి, ఆ ఎద్దుతోటి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అమ్మా నేను ఈ కలిపురుషుణ్ణి ఎందుకు చెనకానో తెలుసా, ఎందుకు మళ్ళీ ఊరుకున్నానో తెలుసా, ఎందుకు 5 స్థానములు ఇచ్చానో తెలుసా, ధర్మానికి కట్టుబడ్డానమ్మా. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, అసలు కలిపురుషుణ్ణి పరీక్షిత్తు చంపేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా మనకి. చంపకుండా ఎందుకు వదిలేశాడు? 5 స్థానాలు ఇచ్చి. అన్నీ తెలుసున్నవాడు, అంత ధర్మాత్ముడు. ఈ 5 స్థానాల్లో ఉన్నంత మాత్రం చేత ప్రజలకు ఇబ్బందులు రావని చెప్పి ఎలా వదిలేశాడు? ఆయన తల మీదే ఉందిగా కిరీటం బంగారం, ఆయన ఒంటి మీదేగా ఉన్నాయి ఆభరణాలు బంగారంవి, ప్రమాదం కాదు? మరి అటువంటిప్పుడు చంపేయద్దు కలిపురుషుణ్ణి. చంపకపోవడానికో కారణం ఉంది. కలియుగమునందు ఒక లక్షణం ఉంది. త్రికరణ శుద్ధిగా నేను ఒక పుణ్యకార్యం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, నేను చెయ్యకపోయినా చేసినట్లు వేసేస్తాను కలియుగంలో. అంటే ఉత్తుత్తినే ఓసారి అనుకోవడం కాదు, త్రికరణ శుద్ధిగా. నేను కాశీ వెళ్ళాలి, గంగా నదిలో ఒక 11 రోజులు స్నానం చెయ్యాలి, 11 రోజులు విశ్వనాథుడికి అభిషేకం చెయ్యాలి, అన్నపూర్ణని విశాలాక్షిని దర్శనం చెయ్యాలి, 11 రోజులు నేను కాశీపట్టణంలో కూర్చుని కాశీఖండం చదువుకుని తిరిగి రావాలి అని నేను ఆర్తి చెందాను అనుకోండి. ఎలా అయినా వెళ్ళాలని. ఒకవేళ ఏ కారణం చేతనో వెళ్ళలేకపోయాను అనుకోండి, త్రికరణ శుద్ధిగా కాశీలో అలా ఉండాలని అనుకున్నాను కాబట్టి నేను 11 రోజులు కాశీలో అలాగే ఉన్నానని వేసేస్తాను. మరి పుణ్యానికి ఆ కారణం ఉంటే పాపానికి అంత ద్విగుణీకృతంగానూ ఉంటుందిగా. కలియుగంలో ఈ మంచి లక్షణం ఉంది. కలిని తీసేస్తే ఈ పుణ్యం లభించదు. ఈ పుణ్యాన్ని నిలబెట్టడం కోసం కలిపురుషుణ్ణి వదిలిపెట్టాడు. అందుకే కలిపురుషుడు ఎవరి జోలికి రాడో తెలుసా? నిరంతరం రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకుని భగవంతుని యందు భక్తితో నిలబడగలిగినటువంటి ధీరులైన వారి జోలికి కలిపురుషుడు రాడు. వారి సంకల్పములు ఎప్పుడూ భగవత్పరములై ఉంటాయి. ఆ మంచి పని చేద్దామా, ఈ మంచి పని చేద్దామా, ఇది చదువుకుందామా, అది చదువుకుందామా, ఆ స్తోత్రం చేద్దామా, పూజ ఇలా చేసుకుందామా, రేపు ఇలా చేద్దామా అని. వాడు ఎన్ని చేశాడన్న దాంతో సంబంధం ఉండదు. ఆర్తితో అనుకుంటున్నాడు కాబట్టి వాడు అన్నీ చేశాడని ఫలితం కలుగుతుంది. కలిపురుషుని యందు ఆ ఒక్కటి ప్రయోజనం, అందుకే చంపలేదు. పోతన గారు ఒక మాట అన్నారు, తుమ్మెద పువ్వులోని తేనెని తాగుతుంది తప్ప పువ్వుని పాడు చెయ్యదు. కలిపురుషునిలో ఉన్నటువంటి మంచిని ఉంచి కలిపురుషుణ్ణి మాత్రం కొన్ని స్థానాలకే పరిమితం చేశాడు పరీక్షిత్.
ఇప్పుడు వ్యాపించడం మొదలుపెట్టాలి కలిపురుషుడు. వ్యాపించడం మొదలు పెట్టాలంటే పరీక్షిత్తున్నంత కాలం జరగదు. ఒకనాడు పరీక్షిత్తు వేటకి బయలుదేరాడు. వేటకి బయలుదేరి తీరాలి ప్రభువు. ఎందుకని? ప్రభువు వేటాడకపోతే అరణ్యంలో క్రూర మృగాలు పెరిగిపోతాయి. క్రూర మృగాలు పెరిగిపోతే వచ్చి జనావాసాల మీద పడిపోతాయి. జనావాసాల మీద పడిపోతే జనులు నశిస్తారు. రక్షకుడు ప్రభువు, అందుకుని వెళ్ళాలి. కానీ ఇంతకుముందే వరం ఇచ్చి ఉన్నాడు. వేట యందు కలిపురుషుడు ఉన్నాడు, బంగారమునందు కలిపురుషుడు ఉన్నాడు. ఇప్పుడు దొరికాడు పరీక్షిత్తు కలిపురుషుడికి. పరీక్షిత్ ఎప్పుడైతే వేటకి బయలుదేరాడో తమకముతో కూడిన బుద్ధి అంకురించింది. పోతన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. అన్నిటినీ చంపేయకూడదు కదూ, అన్నిటినీ చంపేస్తే ఇక ఆ మృగముల జాతి ఎలా నిలబడుతుంది? ఇక నిలబడదు. అన్నిటినీ చంపకూడదని తెలిసున్నటువంటి ప్రభువు ధర్మాత్ముడైన పరీక్షిత్ వేటకి బయలుదేరి ఒక్క మృగాన్ని వదిలేశాడు. ఇంకా వేటాడడానికి అదొకటే ఉంది, ఇంకేం లేవు. ఏమిటి ఆ మృగం అంటే చంద్రుడిలో ఉన్న కుందేలు, అది తప్ప మిగిలినవన్నీ చంపేశాడు. అంటే ఎంత తమకానికి లోనైపోయాడు! మిగిలినవి ఏవీ విడిచిపెట్టలేదు. ఇంత వేటాడాడు. ఇంత వేటాడడంలో అలిసిపోయాడు. విపరీతమైనటువంటి దాహం కలిగింది. తిన్నగా ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఒక మున్యాశ్రమాన్ని చేరాడు. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆ శమీక మహర్షి ఆశ్రమానికి ప్రవేశించేటప్పటికీ ఆయన ప్రారబ్ధ కర్మ అలా ఉందప్పటికీ ఎవ్వరూ కనపడలేదు. శమీక మహర్షి ఒక్కరే ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. పరమధర్మాత్ముడు, ఇన్ని శాస్త్రములను చదివినవాడు, ఇంత బ్రాహ్మణ సేవ చేసినవాడు, బ్రహ్మర్షి అయినటువంటి మహానుభావుని యొక్క స్థితిని అర్థం చేసుకోలేడా? కానీ ఉన్మత్తత అలా ఏర్పడింది. ఆయన ఎటువంటి స్థితిలో కూర్చునున్నాడు అంటే మెలగుట చాలించి మీలిత నిత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి ఆయన ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక బ్రహ్మ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప అలగు రురుచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని శోషిత తాళుడగుచు ఎండి తడిలేని గొంతుక నెలగుడింద మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నారు పోతన గారు. అబ్బబ్బా, ఏమి వర్ణన చేశారో అది పోతన గారికే సాధ్యం. ఎలా ఉన్నాడు శమీక మహర్షి అంటే ఆయన అసలు ఏ విధమైనటువంటి సవ్వడి లేదు. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అలా కూర్చుని ఉన్నాడు. కూర్చుని మెలగుట చాలించి మీలిత నిత్రుడై, కన్నులు పూర్తిగా ముయ్యలేదు, పూర్తిగా తెరవలేదు, సగం తెరిచి ఉన్నాయి. కానీ ఎదురుగుండా ఉన్నటువంటి పదార్థములతో ఆయనకి సంబంధం లేదు. శాంతుడై కూర్చుండి జడతలేక పరమశాంతమూర్తి అయి ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరనీక ప్రాణము మనస్సు బుద్ధి మొదలైనటువంటివి ఇంద్రియములతో కలిపి బహిరంగ వీధులలోకి అంటే బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసేసినటువంటి వాడై జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి జాగృత స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటి తురీయమునందు లోపల ఉన్న పరబ్రహ్మముతో మమేకమై ఆ ధ్యానమునందు ఆనంద తరంగములతో రోమాంచితమై పరబ్రహ్మ దర్శనం చేస్తూ తనలో తాని రమించిపోతూ బాహ్యంతో ఏమీ సంబంధం లేకుండా అతి దీర్ఘ జటలు తన్నావరింప పెద్ద పెద్ద జడలు కట్టి అలగు రురుచర్మమును దాల్చి అలరుచున్న జింక చర్మాన్ని కట్టుకుని కూర్చున్నటువంటి ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి ఎండిపోయినటువంటి కంఠంతో ఆ మాట కూడా సరిగ్గా రాకుండా దాహం దాహం అన్నాడు. మందభాషల డగ్గరి మనుజ విభుడు. ఆయనకి వినపడడానికి ఆయన చెవిలోకి శబ్దం వెడుతుందేమో, కానీ ఆ శబ్దాన్ని మనసు గ్రహించదు. ఎందుకంటే మనసు వెనక్కి వెళ్ళిపోయింది. సగం తెరిచిన కంటికి ఎదురుగుండా ఉన్నవాడి యొక్క మూర్తి రెటీనా మీద పడుతుందేమో, గ్రహించే మనసుతో ఉండేటటువంటి ఆ తంతువు తెగిపోయింది. అందుకని ఆయన అంతర్ముఖుడై పరమాత్మతో అనుసంధానమై ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను చక్రవర్తిని,
నేను ఆశ్రమానికి మంచినీళ్ల కోసం వస్తే అతిథి మర్యాద చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి మంచినీళ్ళిచ్చి 4 పళ్ళిచ్చి క్షేమ సమాచారం అడగవలసినటువంటి బ్రాహ్మణుడు లేవకుండా నాకు స్వాగతం పలకకుండా నేనే నోరు తెరిచి మంచినీళ్ళిమ్మని అడిగినా ఇవ్వకుండా తాను జపం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు. ఈయన పని చెప్తానన్నాడు. ఒక్కసారి కలిపురుషుడు ఆవహించాలి, కానీ బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఆ ధనస్సుకి చివర ఉండేటటువంటి మెలితిరిగిన ప్రాంతంతో అక్కడే పడి చనిపోయి ఉన్నటువంటి ఒక సర్పాన్ని పైకెత్తి తెచ్చి శమీక మహర్షి యొక్క మెడలో దండలా వేసి తన యొక్క రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది మునిబాలకులు కొంతమంది దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళు పరుగు పరుగున శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగి దగ్గరికి వెళ్ళారు. శృంగి దగ్గర ఆయన మహాతపస్వి. శృంగి దగ్గరికి వెళ్ళి, ఓయి శృంగి, మీ తండ్రి అయినటువంటి శమీక మహర్షి అంతర్ముఖుడై ఉన్నటువంటి సమయంలో ఈ భూమండలాన్ని ఏలేటటువంటి చక్రవర్తి వచ్చి తనకి సత్కారము జరగలేదనేటటువంటి ఆగ్రహంతో ఒక సర్పాన్ని తీసి తన వింటి కోపున పైకెత్తి మహర్షి యొక్క మెడలో మాలగా వేసి వెళ్ళిపోయాడు. నువ్వు వెంటనే ఆ మహారాజు చేసినటువంటి తప్పిదమునకు తగినటువంటి ప్రతిచర్య చెయ్యవలసింది అన్నారు. అపారమైన కోపం వచ్చేసింది శృంగికి. వచ్చి వెంటనే శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరు తెలియక్కర్లేదు, వాక్కు వజ్రమైపోయింది. ఎందుకని? ఆయన తపస్సు ఆయన వాక్కుని ఆశ్రయించి ఉన్నది. ఆ తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాక్కే వజ్రము. కాబట్టి ఆయన అన్నాడు, ఓడక వింటి కోపన మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశదలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చుపో ఏడవనాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహతిన్ అన్నాడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడెవరో నాకు తెలియక్కర్లేదు. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు. మౌనంగా తనలో తాను అంతర్ముఖుడై పరబ్రహ్మముతో అనుసంధానము చెంది ఆనందమనుభవిస్తున్నటువంటి మా తండ్రి యొక్క స్థితిని అర్థం చేసుకోకుండా, మా తండ్రి వంటి మహాపురుషులు ఈ సామ్రాజ్యము యొక్క చిట్ట చివర ఏమీ కోరకుండా అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి కారణం చేత, ఆయన తపో వైభవం చేత రాజ్యము రక్షింపబడుతుంటే, యజమాని చేతి ఎంగిలి మెతుకులు తిన్న బలిభుక్కైనటువంటి కాకి యజమాని తల మీద తన్నినట్టు మా తండ్రి యొక్క తపశ్శక్తి వలన రాజ్యము నిలబడుతుంటే, మా తండ్రి మెడలోకే తీసుకొచ్చి మృత సర్పమును వేసి దుర్మద క్రీడ చెరించినటువంటి రాజు ఎవడున్నాడో వాడు శివకేశవులే వచ్చి అడ్డు నిలిచిన నేటికి 7వ నాడు మరణించుగాక. దేనిచేత? తక్షక విషానల హితి సంహతిన్, తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్. తక్షకుని యొక్క కాటు చేత, తక్షకుడు పాము, ఆయన యొక్క కాటు చేత మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. చూశాడు తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని. అది మృత సర్పం అనుకోలేదు. ఏమో ప్రాణంతో ఉందేమో, మా తండ్రిని చంపేస్తుంది, చిట్ట చివరి ప్రాణంతో ఉందేమో అని భయపడి ఎలుగెత్తి ఇచ్చాడు. అందరూ వచ్చి ఆ సర్పాన్ని తీసేశారు. ఈ అలజడికి శమీక మహర్షి కళ్ళు తెరిచాడు. ఏమైందిరా అన్నాడు. నాన్నగారు, ఒక చక్రవర్తి వచ్చి మీ మెడలో మృత సర్పాన్ని వేశాడు. ఆగ్రహించి శపించాను నాన్నగారు, 7 రోజుల లోపల మరణించాలని శాపం ఇచ్చాను. వెంటనే శమీక మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎంత పనిచేశావురా! తనకి ఏదో జరిగిందని ప్రతీకారంతో ద్వేషంతో రగిలిపోయే తత్వంతో ఉండరు ఋషులు. వారెన్నడూ ధర్మాన్ని ఆలోచన చేస్తారు. ఆయన అన్నాడు, పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులగు వారు బలహీనులగు వారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు, జారచోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయులేక లుప్తమగును, అంత మీద లోకులర్థకామంబులంతగిలి సంచరింప వర్ణాశ్రమములు తప్పిపోవు, మర్కట సారమేయ కులము మెరపుత్ర అన్నాడు. ఎంత పని చేశావురా! రాజు సాక్షాత్తుగా విష్ణుస్వరూపుడు, పరమధర్మాత్ముడు రా పరీక్షిత్తు. ఎందుకు చేశాడో తెలియదు ఇటువంటి పని. ఇటువంటి పని చేసినందుకు పరీక్షిత్తు మరణించాలని నువ్వు శపించేశావా?
ఇప్పుడు పరీక్షిత్తు మరణిస్తే ఏమవుతుందో తెలుసా? ధర్మము కోసము పరితపించేటటువంటి ప్రభువు సింహాసనం మీద లేకపోతే రాజ్యం ఎటువంటి స్థితిని పొందుతుందో నీకు తెలుసా? అలా రాజ్యము తయారైతే నువ్వు శాపం ఇవ్వడం వల్ల ధర్మాత్ముడు పోయి రాజ్యము అవ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఆ పాపం మనకి తగులుతుందిరా. పాపంబు మన చేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులకు వారు బలహీనులకు వారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు. బలవంతుడైన వాడు బలహీనుడైనటువంటి వాడి పశువుల్ని, గుర్రాల్ని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడరా. చిట్ట చివరికి జార చోరాదులు సంచరింతురు. నిర్భయంగా జారులు చోరులు లోకంలో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాడు తిరగడమా అన్న భయమేం ఉండదు, నిర్భీతిగా తిరుగుతుంటారు. జారచోరాదులు సంచరింతురు. ఇది చాలదన్నట్టు వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయు లేకపో వైదికమైనటువంటి వేదము చేత చెప్పబడినటువంటి వర్ణాశ్రమ ధర్మం ఏదుందో ఆ ధర్మం అంతా లుప్తమైపోతుంది. ఇక ప్రజలకి పురుషార్థముల యందు ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్న నాలుగింటిలో మొదటి ధర్మాన్ని, చివరి ధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. ఇక ప్రజలకి మిగిలేవి రెండే, ఒకటి అర్థము, రెండు కామము. ప్రజలందరూ ఎలా సంపాదించావన్న దాంతో సంబంధం లేదు, సంపాదించడం ఒకటే. ధార్మికంగా సంపాదించావా, అధార్మికంగా సంపాదించావా ఎవడికి లెక్క ఉండదు. ఎంత తొందరగా ఇవాళ సాయంకాలానికి 1,00,000 రూపాయలు వచ్చేయాలి. చూట్టల్లా మనం తెల్లవారితే ఎంత తొందరగా సంపాదించాలన్నదే తప్ప ఎంత ధార్మికంగా సంపాదించామన్న దానితో సంబంధం ఉండదు. కామం అనుభవించామా అన్న దానితోనే తప్ప ధార్మికంగా కామం అనుభవించామా అన్న దానితో సంబంధం ఉండదు. ప్రజలు అర్ధకామములు రెండే పట్టుకుంటారు, ధర్మాన్ని వదిలేస్తారు. ఇలా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? మర్కట సారవేయ కులము మేరపుత్ర, కుక్కలకి కోతులకి పిల్లలు పుడతాయి. ఇంతకన్నా నేను సభలో చెప్పకూడదు. అవ్యవస్థ ఏర్పడుతుందిరా. ఈ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభువు ఉండాలి. అందరూ సుఖశాంతులతో ఉండగలిగిన స్థితి ధర్మాత్ముడైన ప్రభువు వలన మాత్రమే సాధ్యం. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు లోకమునందు ధర్మము నిలబడుతుంది. అటువంటి ప్రభువు 7వ రోజు మరణించాలని శపించేశావే, తొందరపడి నా మెడలో ఒక మృతసర్పాన్ని వేశాడని ఇంతమందికి కలిగిన ఆపద నుంచి గట్టెక్కించగలవా? ఎంత తొందరపడ్డావు అని బాధపడి, అది మహాత్ముల యొక్క హృదయం అంటే అలా ఉంటుంది. తమ గురించి కాదు, సమాజం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు పరుగు పరుగున తన శిష్యులతో కబురు చేశాడు పరీక్షిత్తుకి. అయ్యా, నా కుమారుడు నిన్ను శపించాడు, నేటికి 7వ రోజు మరణిస్తావు, కాబట్టి జాగ్రత్త తీసుకోమన్నాడు. శిష్యులు వెళ్ళి చెప్పారు. పరీక్షిత్ ఆలోచించాడు, పరీక్షిత్తుకున్న తపశ్శక్తి ఏం తక్కువ కాదు, ఆయన తిరిగి శృంగిని శపించగలడు. కానీ అప్పటికి కలిపురుషుని యొక్క ఉద్ధతి విడిచిపెట్టేసింది. సాధించవలసింది సాధించేశాడుగా, పరీక్షిత్తును పడగొట్టేశాడు. అరే రే, ఎంత పని చేశాను! నిష్కారణంగా అంతర్ముఖుడై ఉన్నటువంటి ఒక ఋషి యొక్క మెడలో మృత సర్పాన్ని వేశాను. ఆయన ఎలా అతిథి సత్కారం చేస్తాడు అంతర్ముఖుడైన వాడు? ఆ పాటి తెలియకుండా పోయిందే, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయే. నాకు ఎంత తప్పు చేశాను! నేను కూడా శృంగిని శపించగలను, కానీ శృంగి ఏ తప్పు చేశాడని శపించాలి? నేను చేసిన తప్పుకి శృంగి ఇచ్చిన శాపాన్ని భరిస్తే నా పాపం అక్కడతో వదిలిపోతుంది తప్ప నేను తిరిగి శపించను. 7 రోజులలో నేను మరణిస్తానని శాపం ఇచ్చాడు. ఇంతకన్నా అదృష్టం ఎక్కడ ఉంటుంది? లోకంలో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియక పాపం చేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక పెద్ద నాగుపాం ఒక కప్పని పట్టుకుంది. అది పెద్ద బోదురు కప్ప. దాని నోటితో పట్టుకుంది. ఇంకా కొద్ది క్షణాల్లో చచ్చిపోతుంది. చచ్చిపోయే ముందు దాని ముందు నుంచి ఒక ఈగ ఎగురుతోంది. అది నాలుక చాపి ఈగని పట్టుకుంటోంది. ఈగ కాసేపట్లో చచ్చిపోయే కప్పకు కూడా ఈగ మీద ఆశే పట్టుకుందామని. అసలు మృత్యు అనేటటువంటిది వస్తుందన్నది తెలిస్తే ఎవడైనా ఉన్న 2 రోజులు ధర్మంగా ఉంటాడేమో. కానీ మృత్యు ఎప్పుడు వస్తుందో మిగిలిన వారికి తెలియదు. నా అదృష్టం నాకు తెలిసింది 7 రోజులే బ్రతుకుతానని. 7 రోజులే బ్రతుకుతానని నాకు బ్రాహ్మణ కుమారుడు శాపం ఇచ్చాడు కనుక ఈ 7 రోజులలో నేను ఏది విన్న కారణం చేత ఇక మళ్ళీ తిరిగి పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి కథలు నాకు చెప్పగలిగిన వాడెవరు? ప్రాయోపవేశం చేస్తానని గంగా తీరానికి చేరుకున్నాడు.
తూర్పు దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు వేసి ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. గంగమ్మ వంక చూసి నమస్కారం చేశాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. ఎంత గొప్ప పద్యరచన చేశారో పోతన గారు. ఆ గంగమ్మని చూసి పిలిచాడు. అమ్మా అని పిలిచిన నరు. గోదావరమ్మ పెన్నమ్మ అనం, గంగమ్మ అంటాం. గంగమ్మ అనే పేరు పెట్టుకుంటాం. అంటే నేను నదులను కించపరిచానని కాదు, గంగ వైభవాన్ని చెప్తున్నాను. గంగమ్మ అందరి యొక్క పాపాలని తీసేస్తుంది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కింద పడింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతల భోభాగము నుండి దారన్ గంగమ్మను దల్చితే చిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగ పైనుంచి కింద పడినప్పుడు పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి గంగకి లోకుల పాపములు ప్రక్షాళన చేయగలిగిన శక్తి కలిగింది. అటువంటి గంగవంక చూసి పిలుస్తున్నాడు. అమ్మా అని పిలిస్తే చాలు గంగని. నిజమే, కాశీఖండంలో చెప్తారు, స్నానం చేయక్కర్లా, వెళ్ళి నమస్కారం చేస్తే చాలు. గంగా 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 అని తలుచుకుంటే చాలు. అమ్మా అని పిలిస్తే చాలట గంగమ్మని. పొమ్మా అని మోక్షానికి పంపించేస్తుంది. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో తెల్లటి బట్టలు కట్టుకుని మొసలి మీద కూర్చునమ్మా ఒకసారి పైకిలే, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్నవో గంగా లేచి నాకు కనపడమ్మా అని ప్రార్థన చేసి ఆ తీరమునందు ప్రయోపవేశం చేశాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, వశిష్ఠుడు వచ్చాడు, ఎందరో ఋషులందరూ వచ్చారు, చుట్టూ చేరారు, కూర్చున్నారు. ఈ 7 రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావా పరీక్షిత్ అని అడిగారు. ఆయన అన్నాడు, ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు, ఈశ్వర సంకల్పము నేడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే. మోక్షం మాట పక్కన పెట్టండి, కనీసంలో కనీసం ఈ 7 రోజుల పాటు నేను బ్రతికున్న కాలంలో ఏది వినడం చేత మళ్ళీ నేను ఒకవేళ జన్మ ఎత్తవలసి వస్తే ఆ జన్మలో హరికథలు వినాలని, హరి యొక్క సేవ చెయ్యాలని, హరిపాదములకు నమస్కరించాలని, హరిపాదాంబుజ సేవయున్ కలుగు అటువంటి స్థితి నాకు కలగాలని, నాకు నిరంతరము భక్తి ఉండేటట్టుగా, ఉత్తర జన్మ ఉండేటట్టుగా ఏది వింటే కుదురుతుందో అటువంటిది నాకు చెప్పండి అని అడిగాడు. ఎవరు చెప్తారు? ఏది చెప్పాలి ఈ 7 రోజుల్లో? పరీక్షిత్తుకే కాదు ఈ ప్రశ్న, మనందరికీ. పరమధైర్యంతో చెప్పాడు. పైగా ఉరగాధీశ విషానలంబనకు మీ నొప్పింతు, ఈ శరీరాన్ని పణంగా పెట్టేస్తా. వస్తాడు తక్షకుడు, ఏం భయం, కరుస్తాడు, పోతుంది ఈ శరీరం, పోని ఇవాళ కాకపోతే రేపు. ఉరగాధీశ విషానలంబనకు మీ నొప్పింతు, ఈశ్వర సంకల్పము నేడు మానదు. అది ఈశ్వర సంకల్పం, పుట్టిన శరీరం పడిపోవలసిందే మత్స్యలోకంలో. ఈశ్వర సంకల్పము నేడు మానదు, కానీ వచ్చే జన్మల్లో నాకు హరిభక్తి కావాలి. దాని కొరకు ఏది వింటే మంచిదో అది చెప్పండి. 7 రోజులు 7 రోజులు ఏది వింటే మంచిది అని ఆయన అడిగాడు. ఆ పరీక్షిత్తు ప్రశ్నే భాగవతం రావడానికి కారణమైంది. 7 రోజులే బ్రతికేవాడు పరీక్షిత్ ఒక్కడే కాడు, మనందరం. ఎందుకని? 70 ఏళ్ళు బతికాడా, 80 ఏళ్ళు బతికాడా, 90 ఏళ్ళు బతికాడా, 100 ఏళ్ళు బతికాడా అన్నదానితో సంబంధం ఉండదు. ఎన్నేళ్లు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని మాత్రమే బతుకుతాడు. ఎంత బతికిన వాడైనా ఈ 7 రోజుల్లోనే పోతాడు. నేను రాజ్యాలు ఏలిన వాడినండి అంటే వాడు పోవడానికి కొత్త రోజు ఉండదు. ఈ 7 రోజులే బతకాలి. 7 రోజులు